అన్నం లేకున్నా బతికేటట్టుంది గాని ఆధార్ కార్డు లేకుంటే ఆగమయ్యేటట్టే ఉంది కథ. దీనికి దానికని లేదు, అన్నిటికీ ఆధార్ కార్డే ఆధారమైపోయింది. ఇక ఏమంట కాంగ్రెస్ సర్కార్ 6 స్కీమ్లు అన్నదో అప్పటి సంది ఆధార్ పేరు మీద కొత్త పంచాయతీ వచ్చి పడ్డది. ఆడాడ ఆధార్ సెంటర్ల కాడైతున్న ఆగం కథలు ఇగో ఈ తీర్లున్నాయి పాపం. మన దేశంలో అన్నిటికీ ఆధారం ఆధార్ కార్డు. ఆ కార్డు లేకుంటే నువ్వు మనిషివేన ఆధారం ఏంది అని అడుగుతారు ఆఫీసర్లు. అరే నేనేనయ్యా మనిషిని అన్న కూడా వినరు. ఒకవేళ చచ్చిపోయిన మనిషికి ఆధార్ కార్డు లేకుంటే చచ్చిన మనిషి బతికొచ్చి ఆధార్ కార్డు ఇస్తేనే డెత్ సర్టిఫికేట్ ఇస్తామనే తట్టున్నాయి మన వ్యవస్థలు. అగో ఆధార్ కార్డు గట్లయిపోయింది. ఇప్పుడు మన గవర్నమెంట్ వాళ్ళు కూడా అన్నిటికీ ఆధారమే దిక్కు అని అన్నారు. ఆధారం లేకుంటే దిక్కులేని వ్యవహారం అవుతుందని చెప్పారు. అందుకే జనాలు 6 గ్యారెంటీల లబ్ధిదారులు అయ్యేందుకు ఆధార్ కార్డులలో అడ్రస్లు తప్పులు సవరణలు చేసుకున్నాడు, ఫోన్ నెంబర్ల అప్డేషన్ కోసము ఆధార్ సెంటర్లకు లైన్లు కడుతున్నారు. మండలానికి ఒకటి ఉంటుంది ఆధార్ సెంటర్. ఇక సెంటర్ల పొంటే మండలంలో అన్ని పల్లెల జనాలు ఎగబడుతున్నారు. తెల్లారంగానే వచ్చి సెంటర్ల ముంగట చెప్పులు పెట్టి లైన్లు కట్టి ఆనే కానా పీనా వేస్తున్నారు. ఇగో ఇవాళనైతే వికారాబాద్ జిల్లా తాండూరు కాడున్న ఆధార్ సెంటర్ లో ఎంత అంగడైందో చూడుర్రి. ఆధార్ సెంటర్ కు వచ్చిన వాళ్ళకు రోజుకు కొంతమందికి ఆయన టోకెన్లు ఇస్తున్నారు. ఆ టోకెన్లను తీసుకునేందుకు జనాలు ఇట్లా ఎగబడ్డారు. ఒకరినొకరు తన్నుకున్నంత పని చేసిర్రు. విల్లా జల్లా గొడ్డు గోద అన్ని పనులు ఇడిచిపెట్టుకొని వచ్చి ఆధార్ సెంటర్ లో పడిగాపులు గాయాల్సి వస్తుంది. ఎందుకు మాకు గోసలని మస్తు గరమెత్తున్నారు. ఓ నెంబర్ లింక్ ఉంటే ఆన్లైన్ లోనే ఆధార్ అప్డేషన్ చేసుకోవచ్చు. ఆ తెలియక సెంటర్లకు లైన్లు కడుతున్నారు. అటు గవర్నమెంట్ వాళ్ళు కూడా ఆధార్ సర్వీస్ సెంటర్లను రోజుకో ఊర్లో పొండి తిప్పితే మంచిగుండు. జనాలంతా ఇట్లా మండల కేంద్రాలకు వచ్చి పరిశాన అయ్యే రందు ఉండకపోయేది. ఈ దరఖాస్తుల ప్రక్రియ కూడా ఆన్లైన్ లో పెడితే మంచిగుండు. ఏదో వెనకటి కాలం లెక్క కాగితాల రాసి ఏమనే వరకలా అది ఇంత నెత్తురొప్పి అవుతుంది. ఏ దరఖాస్తు ఏడున్నదో తెలియదు. అదే ఆన్లైన్ లో అయితే దాని స్టేటస్ ఏందో తెలుసుకోవచ్చు. వందేళ్ళైనా దాని వివరాలు ఎడిగిపోవు. దరఖాస్తు నెంబర్ కొడితే వివరాలు అన్ని వస్తాయి. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కూడా మొన్న ఆఫ్లైన్ లో దరఖాస్తులు తీసుకొని ఇప్పుడు మళ్ళీ డేటా ఎంట్రీ ఆపరేటర్లను సపరేట్ గా పెట్టి కంప్యూటర్లకు ఎక్కిస్తారు. అదేదో డైరెక్ట్ జనాలే ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునేటట్టు చేస్తే ఇంత లొల్లి కాకపోవు. ఎవరు సలహాలు ఇస్తారో ఇసొంటి గానీ జనాలను గోసపుచ్చుకునే తందుకే మురగడి మస్తు గరమెత్తున్నారు పబ్లిక్ అయితే.